అంటే నిజానికి తప్పు చేసేవాడు తప్పు చేసి కోర్టుకు వచ్చేసి పరిధిలో కేసున్న తర్వాత ఈ రకంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఈ రకంగా చెప్తా ఉంటారు, చేయాల్సిన నేరం చేసేసిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అంటారు కదా. మరి నేరాలు పెరిగిపోతూ ఉన్నాయని మీరే చెప్పిండ్రు. అంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకో అధికారులు కావచ్చు, అంటే ఆ నేరాలను ఆపే విషయంలో, దాన్ని తగ్గించే విషయంలో ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చా? ఫెయిల్ అయినా అనుకోవడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, వ్యక్తిత్వాలలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నిర్మూలించాలి. అంటే నేరం చేయాలన్న ఆలోచనని నిర్మూలించే విధంగా మనం ఏం చేయగలుగుతాం, అది ఇంపార్టెంట్. మీరు అంటున్నట్టుగా పోలీస్ స్టేషన్ లో పోలీస్ వైఫల్యం అనేసి అంటాము. ఎప్పుడు కూడా పోలీసుని ఎప్పుడు మనం బ్లేమ్ చేయదు. అంటే పోలీస్ అనగానే మనం ఏదో ఒక రాంగ్ అయితం చూస్తాము. ఆ రోజులు ఇప్పుడు లేవు, ఇది వరకు ఉన్నట్ల రోజులు ఇది లేవు. ఇంకొకటి కూడా పోలీస్కి ఎప్పుడు కూడా 24/7 వాళ్ళ డ్యూటీ ఉంటుంది. వాళ్ళకు మెంటల్, ఫిజికల్, సైకలాజికల్ ప్రెషర్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. సో అన్ని ప్రాసెస్ జరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా పోలీసు మనం బ్లేమ్ చేయాలి, న్యాయ వ్యవస్థ లేకపోతే అంటే పోలీస్ యంత్రాంగం పని చేస్తలేదు కాబట్టి నేరాలు జరుగుతున్నాయి అన్నది అది ముమ్మాటికి తప్పు. అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది సింహాద్రి, దానికి పర్టికులర్ జ్యుడిక్షన్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ వాళ్ళ పరిధి వస్తుంది. ఎక్కడ ఏదో ఒక మూలకి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, ప్రతి చోట పోలీస్ మానిటర్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్ ఇప్పుడున్న సొసైటీలో. ఏదో ఒక రూమ్ లో ఏదో ఒక కాలేజీలో తీసుకుంటే, ఇప్పుడు స్కూల్స్ లో తీసుకుంటే జరుగుతున్నాయి, దాన్ని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, పోలీస్ పని చేయలేదు, ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేస్తలేవు అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం, వింటా ఉంటాము. పోలీస్కు వాళ్ళ పరిధిలో ఉన్న ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి. సేమ్ టైం నేరం ఎక్కడో జరుగుతుంది, జరిగిన నేరానికి ఆ కన్సర్న్ ఎస్ఐఏ బాధితుడు, సిఐఏ బాధితుడు, లేకపోతే ఆ కన్సర్న్ పోలీసులే బాధితుడు అని అనడానికి బాగానే ఉంటది. కానీ ఒక్కసారి వాళ్ళ ఫుట్ లోకి మనం వాళ్ళ షూస్ లోకి మన ఫుట్ పెట్టి చూస్తే వాళ్ళు పడుతున్న ప్రెషర్ ఏవైతున్నదో, వాళ్ళు చేస్తున్న వర్క్స్ ఏవైతున్నాయో, ఫ్యామిలీని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి 24 గంటలు ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా మనం పోతాం, టక్కన పోలీసులు అటెండ్ అవుతారు. నేను ఒక మాట అడుగుతాను సింహాద్రి, నీకేదైనా కష్టం వస్తే ఇమీడియట్ గా మీ అన్నయ్యకి ఫోన్ చేసినా రాకపోవచ్చు, మీ నాన్నకు ఫోన్ చేసినా రాకపోవచ్చు, నీ భార్య పిల్లలకు ఫోన్ చేసినా రాకపోవచ్చు. కానీ ఈ రోజు పోలీస్ నిజంగానే నువ్వు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీ ముందు ఉంటున్నారు. నెవర్ బ్లేమ్ పోలీస్ ఎనీవేర్. ఎప్పుడు కూడా పోలీసులు మనం తప్పు పట్టడానికి లేదు, లేదంటే వ్యవస్థలో ఒక విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా సార్. అంటే తప్పులు నేరాలు జరగడానికి పోలీసులు కారకులు కాకపోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడో మూలన జరిగింది, అది వాళ్ళు చూడలేరు. బట్ ఆ నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి పోలీసులలో కొందరు కోఆపరేట్ చేస్తున్నారు. అంటే దీనికి మీరేమంటారు? తప్పించుకోవడానికంటే ఒకటి, ఇప్పుడు పోలీసులు కోఆపరేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆఫీసర్ని బట్టి కూడా ఉంటది సింహాద్రి ఇక్కడ. సో వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళు ఫంక్షన్ చేసే డ్యూటీ, వాళ్ళకున్న ప్రెజర్స్, పొలిటికల్ ప్రెజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సుపీరియర్ ప్రెజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వంలో లోపాలు కావచ్చు, వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు మారుతున్న విధానాలు కావచ్చు. దేర్ ఆర్ సెవరల్ పారామీటర్స్. అందరూ పోలీసులు నిమిత్త మాత్రులు మాత్రమే, అంటే వాళ్ళు ప్రధాన పాత్ర పోషించేది ఏముండదు, పైనుంచి ఆర్డర్స్ వస్తే ఆ రకంగా చేస్తారంటారా? 100% కాదని నేను చెప్తా. ఇప్పుడు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తన లిమిట్స్, తన పవర్స్ తనకు ఉంటాయి. కానీ దాని పై అధికారి ఉంటారు, దాని పై అధికారి ఉంటారు. నువ్వు ఈ బ్రాకెట్ లో ఈ పని చేయి అన్నప్పుడు నిజంగానే అది లీగల్ ఆస్పెక్ట్స్ లో కానీ లేకపోతే చట్ట పరిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. డివేట్ అయి చేయమంటే ఖచ్చితంగా ఆ పోలీస్ ఆఫీసర్ కు ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు దెబ్బ పడుతుంది. ఆ కాన్షియస్ గనక ఆ ఆఫీసర్ కు గనక ఉంటే గనక ఖచ్చితంగా పై అధికారులను ఎదిరించేసి ఆయనే తన డ్యూటీ దాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఇండియాలో పోలీసులు ఆ ధైర్యం చేస్తారంట సార్? నేనైతే ఎక్కడ కూడా వినలేదు. చేయొచ్చు అనే విధంగా మీరు చెప్తున్నారు, కానీ చేసినట్టయితే ఒకటి కూడా చూడలేదు. అదే అంటున్నా, డిపెండ్స్ అపాన్ ఎవరీ ఇండివిజువల్ ఆఫీసర్, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అట్లా కనుక చేస్తే ఏమైతుందంటే, ఇప్పుడు ఇన్ జనరల్ చెప్తున్నా, ఆ పోలీస్ సుపీరియర్ ఆఫీసర్ కు అనుకూలంగా పని చేయలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తారు. ఆ పొలిటీషియన్ కు అనుకూలంగా పని చేయలేదు అనుకోండి, ఆ ఏరియా ఎమ్మెల్యే లేకపోతే ఇంకోరు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఈయన ఏదో రకంగా ప్రెషర్ పెట్టేసి ఈయన డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక ఇన్స్పెక్టర్ కో లేకపోతే ఎస్ఐకో సిఐకో ఒక చోట ఓ పర్టికులర్ పోస్టింగ్ వచ్చిందంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకునే విధానాలు కావచ్చు, లేకపోతే ఆ స్టేషన్ అలవాటు అయ్యే అట్మాస్ఫియర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమైందంటే దాన్నంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదో, లేకపోతే ఒక సుపీరియర్ ఆఫీసర్కి మనం పని చేయలేదో, రేపు తెల్లని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక లూప్ లైన్లు వేస్తారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ ఎందుకు అని కొన్ని ఒత్తిళ్ల వల్ల వాళ్ళ వ్యక్తిత్వాలను కోల్పోయి కూడా పనిచేయాల్సిన పరిస్థితులు కొన్ని ఈవెన్ నాట్ ఓన్లీ ఎస్ఐసి అనే కాదు, కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డీజీపీ దాకా ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ లో ఒత్తిడి ఉంటది, ప్రెజర్ ఖచ్చితంగా ఉంటది. ప్రెజర్ కు అనుకూలంగా వాళ్ళు సానుకూలంగా వాళ్ళను అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి,
పని చేయాలి. ఓకే సార్. సేమ్ టైం ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలీసులు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే ఇంకోటి ప్రలోభాలకు లోన్ అవుతున్నారు. అటువంటిప్పుడు ఈ బ్లేమ్ తీసుకొని కూడా వాళ్ళకి తప్పదు, ఇంకా దీనికి ప్రిపేర్ కావాలి, అటు దానికి ప్రిపేర్ కావాలి. ఈ ఇన్ని ఒత్తిళ్లు పోలీసుల పైన ఉన్నాయంటారు. ముమ్మాటికి ఉంటాయి కదా, మనకి తెలియదు ఏమున్నది. ఆలోచించితే ఒకసారి ఇదే చెప్పిన కదా, వాళ్ళ షూస్ లో మనకు కాలు పెట్టి చూస్తే వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బంది లేదనేది మనకు అర్థమవుతుంది. ఓకే సార్, అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి, బట్ జనాలు పోలీసుల నుండి ఎదుర్కొనేది ఒక ప్రధానమైన బాధ ఏంటంటే వాళ్ళకి దెబ్బలు. అంటే పోలీసుల చేతికి పోతే ఎక్కడ కొడుతారో అన్న భయం, పోలీసులు కొట్టినా కూడా తిరిగి బయటికి చెప్పుకోలేరన్న ధైర్యం కూడా ఉండదు, చెప్పుకోవాలనే ధైర్యం ఉండదు. అంటే లాకప్ డెత్తులు అయినవి చూసినాం మనం, లాఠీ చార్జ్లు అయినవి చూసినాం, నడి రోడ్లపైన విచక్షణ రహితంగా సామాన్యులను పేదవాళ్ళను పోలీసులు కొట్టిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఒక హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు సార్ పోలీసులు ప్రజలపైన చేసే దాడిని? చట్టంలో పోలీసులు కానీ లేకపోతే ఎవరే కానీ ఇంకొక మనిషిని కొట్టే అధికారము ఏ చట్టాలు ఇవ్వలేదు, ఏ న్యాయస్థానాలు చెప్పలేదు. నిజంగా అంటే న్యాయస్థానంలో లేదా, అంటే చట్టాలలో లేదా పోలీసులు జనాలను కొట్టొచ్చు, ఎవరిని కూడా కొట్టాలి అన్న రైట్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. కానీ ఒక మాట అడుగుతాను సింహాద్రి, ఇప్పుడు మీరు అంటున్నారు పోలీసులు కొడుతున్నారు, లేదంటే కనుక అన్లాఫుల్ యాక్ట్ చేస్తే జనాలలోకి ఉన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు కావచ్చు, ఇంకోటి చేస్తారు కావచ్చు. ఇదే గనక నిజంగా పోలీసులు నిజంగా కొట్టకుండా ఉంటే నేరం చేస్తుంటాడు, మర్డర్ చేస్తున్నట్టు, దొంగతనం చేస్తున్నట్టు, రాగబరి డెకాయిట్ చేస్తున్న అందరూ చేస్తూనే ఉంటారు. వాడికి ఫస్ట్ ప్రైమరీ భయం ఎక్కడ ఉంటుంది అంటే పోలీసు వాళ్ళు దగ్గర పోతే కొడతారని మీరు అన్నారు. ఆ కొడతారన్న భయంతోనే వాడు 100% వాడు నేరం చేయకుండా ఉంటాడు. న్యాయస్థానానికి వెళ్తే శిక్ష పడుతుంది అంటే ఇప్పుడు ఇదివరకు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా న్యాయస్థానానికి వెళ్ళి శిక్ష పడాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. శిక్ష పడ్డ తర్వాత దాన్ని అప్పీల్ చేయడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఇంకొక పైకోర్టుకు అప్పీల్ చేయడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈలో పుణ్యకాలం గడిచిపోతే వాడు బతుకుతున్న సస్తుడు తెలియదు, నేరం రుజువు అవుతుందో కాదో తెలియదు, శిక్ష పడుతుందో పడదో తెలియదు. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి న్యాయ వ్యవస్థలలో ఇప్పుడు మన సిస్టమ్ పనిచేస్తుంది. అట్లీస్ట్ నేరాన్ని శిక్ష పడే అంత వరకు పోకుండా నేరాన్ని నిర్మూలించే విధంగా ఈ రోజు పోలీసులు కనుక స్టింజెంట్ గా ఉండేసి వాళ్ళకు కొట్టే అధికారం వాళ్ళకు అంటే లేకపోయినప్పుడు కూడా వాళ్ళు లా డివేట్ అయి కొడుతున్నట్టు ఎవరు ఏ మనిషిని కొట్టడానికి ఎవరికి నాట్ పోలీసులకి సరదా ఏం కాదు అది. బట్ ఆ భయం కనుక పెడితే గనక నేరాలు నిర్మూలించబడతాయి అన్న ఒక ఆలోచనతోని వాళ్ళు అంటే వాళ్ళ విచక్షణ కోల్పోతూ కావచ్చు, లేకపోతే దాన్ని యూజ్ చేసుకుంటూ కావచ్చు చేయడానికి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను సింహాద్రి, నేరం చేసేటోడికి ఒక భయం అన్నది ఉండాలి కదా. ఎక్కడ ఉంటుంది వాడికి భయం? మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా, మీరు పాయింట్ అవుట్ చేస్తారు పోలీస్ బయాస్ కాదు, లేకపోతే పోలీస్ అగేన్స్ట్ ఎవరికి నేను ఎప్పుడు బయాస్ అగేన్స్ట్ నేను ఉండా, ఇన్ జనరల్ గా అడుగుతున్నా. నేరం పోలీసులు కొడతారనే గుర్తు అంతే కదా, పోలీసులు కొడితే వాడు భయపడతాడు. ఇంకో మాట నేను అడుగుతా, రోడ్డు మీద మనం ఎవరైనా కొట్టాలి అని అనేటప్పుడు కొట్టిన తర్వాత వాడికి నిజంగానే కోర్టులో పోయేసి వానికి ఎఫ్ఐఆర్ కట్టేసి వాడిని తీసుకుపోయి కోర్టుకు రిమైండ్ చేసి లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తామని అన్నప్పుడు వానికి భయం ఉండదు. ఒకటి పోయి 10 మందిని కొడతారు. ఈడీని కొట్టిన తర్వాత 2 రోజులు రేపు తెల్లారి పోలీస్ కేసు అయిందో లేకపోతే ఇంకోటి అయితే తీసుకుపోయి నన్ను లోపలేస్తే అంటారు, ఎందుకు వచ్చిన బాధ అనుకుంటారు. అవునా కాదా? ఆ భయము సమాజంలో ఉండాలి కాబట్టి పోలీసులు కొన్నిసార్లు వాళ్ళ ఫోర్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ పవర్ యూజ్ చేస్తారు. అంటే ఒక వ్యక్తుల మీద ఇటువంటి. సో కాబట్టి వాళ్ళని తప్పు పట్టాలంటే కొన్ని సందర్భాలలో అంటే మితిమీరిపోయేసి, అంటే ఇప్పుడు మనం కొన్ని డెకాయిటీ కేసులు చూస్తాము, దీంట్లో ఫ్యాక్ట్ ని ఎలిసిట్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు 1-2 దెబ్బలకు వినరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్క చోట ₹1,00,000 దొంగతనం జరిగింది. దొంగని తీసుకొచ్చి లోపలేస్తారు. వేసిన తర్వాత అటు చెప్పరంటే వాడు ఎట్లా చెప్పడు, 4 దెబ్బలు కొట్టినా చెప్పడు, 10 దెబ్బలు కొట్టినా చెప్పడు. ఎందుకంటే వాడేం చేస్తాడంటే 10 దెబ్బలు భరిస్తే సరిపోతే కానీ నాకు ₹1,00,000 అని వాడు అనుకుంటాడు. వాడి ఆలోచన అది. వీళ్ళకేంది, అన్యాయం జరిగిపోయింది, వాడి ఇంట్లో దొంగతనం జరిగింది, వీడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం అందాలంటే ఖచ్చితంగా వీడు దొంగతనం చేసిన సస్పెక్షన్ వాళ్ళ మైండ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు దీన్ని మనం ఎలిసిట్ చేయాలి, బయటికి లాగాలన్నప్పుడు వాడు ఖచ్చితంగా 3rd డిగ్రీ ఉపయోగించాల్సిందే. అటువంటి చేసిన తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. నువ్వు అది చేయకపోతే వీడే అనుకుంటున్నా జీవితకాలాన్ని సంపాదించే పైసలు కాదు, 1 రోజు 2 రోజులు నొప్పులు భరిస్తే ఒక వారం 10 రోజులు తగ్గిపోతుందని అనుకుంటాడు. వానికి ఆ పెయిన్, ఆ టార్చర్ తెలిసిన తర్వాత అనుభవిస్తా ఉంటే ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా వాడు ఫ్యాక్ట్ బయటికి తీస్తాడు. నిజంగా దెబ్బలు కొట్టిన తర్వాత ఎట్లుంటది, తీసుకుపోయేసి తన్న తర్వాత ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, నేను దొంగతనం చేసిన మాట వాస్తవం సార్, నన్ను ఇంకో ఈ సింహాద్రి అనే వ్యక్తి మళ్ళీ దాని తర్వాత ఈ కెమెరామ్యాన్ ప్రోత్సహించినారు, వీళ్ళ వల్ల నేను దొంగతనం చేసిన, కానీ ₹1,00,000 తలా ఇంత పంచుకున్నామని చెప్పేసి వాడి నిజాలు బయట విధిస్తాడు. తను నేను ఒక్కరికే కాదు, రేపు సింహాద్రికి పడితే మన కెమెరామ్యాన్ అందరికి కూడా
మళ్ళీ అది సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు ఎక్కడెక్కడ నేరాలు చేసినా చెప్పురు అంటే ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి. గతంలో చేసిన పాత కొత్త అన్ని బయటకు వస్తాయి. చెప్పండి ఇప్పుడు చేస్తున్న పోలీస్ చేస్తుంది తప్ప ఒప్పంగా మీరే మాట్లాడండి. ఈ కోణంలో చూస్తే మాత్రం ఓకే యాక్సెప్టబుల్ సార్, బాగుంది అనిపిస్తుంది. రైట్. బట్ సమ్ టైమ్స్ కొంచెం బాధ కలిగిస్తుంది కొందరు పైన జరిగే నేను ఇంకా కొన్ని బాధ కలిగించే సందర్భాలు కొన్ని మనం అంటే నేను కూడా చూసి అనుభవించిన కొన్ని చెప్తా. ఈ లాకప్ డెత్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కసారి ప్రూవ్ చేయాలి అంటే నిజంగా నేను నేరం చేసిందా చేయలేదని తెలియదు. ఒక సర్వెంట్ ఉంటుంది, ఒక లేడీ అయి ఉంటుంది. ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఆ లేడీని తీసుకొచ్చి వీళ్ళు కొడతారు. కొట్టిన తర్వాత ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని దెబ్బలు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొందరు నేరం చేయకున్నా కూడా ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళ మీద నేరం వేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సింహాద్రి ఒకటి అటువంటి సందర్భాలు 2-3% కంటే ఎక్కువ ఉండేయని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళ ట్రైనింగ్సే కానీ లేదంటే కనుక వాళ్ళ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద దొంగలను అబ్జర్వ్ చేసే విధానాలే కానీ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. నిజంగానే వీళ్ళు నేరం చేసిందా లేదనేది వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో 50 to 70%. నిజంగా అంటే పోలీసులకు ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందా సార్? అంటే చాలా మంది చెప్తా ఉంటారు పోలీసులు బాగా ట్రైన్ అయి ఉంటారు, దొంగోడోడో మంచోడోడో కనిపెట్టగలుగుతారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ట్రైన్ చేసే వాళ్ళు కూడా మంచి మేధాలే ఉంటారు. ఇటువంటి ఎన్నో కేసులు కొన్ని వందల వేల కేసులు చూసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఫ్రెష్ గా రిక్రూట్ అయ్యే కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఐలే కావచ్చు, ఇంకెవరన్నా ఇప్పుడు గ్రూప్ 1 లో డిఎస్పీలో ఎస్సీపీలో సెలెక్ట్ అయ్యే ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళని ట్రైన్ చేసే విభాగాలు కానీ ట్రైన్ చేసే ఆఫీసర్స్ కూడా అందరు కూడా దే ఆర్ మోస్ట్ ఎమినెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ముమ్మాటికి వీళ్ళని ఏ విధంగా అయితే ట్రైన్ చేసి పంపిస్తారో వాళ్ళకు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ లో వాళ్ళు దే కెన్ గ్రాబ్ వెదర్ వాడు నేరం చేసినాడా లేడా, వాడు దొంగన కాదా, లేకపోతే వీడు మర్డర్ చేసినాడా లేదా, వాళ్ళ వ్యక్తిత్వాలు నిజంగానే అదే విధంగా ఉన్నాయా అంటే జనరల్ గా మనం అంటే కొందరు చూసిన వెంటనే గమనిస్తా ఉంటారు, అర్థం చేసుకుంటారు. నిజంగా వీళ్ళు చేసిండ్రు అన్న సెన్స్ వాళ్ళకు ఒక 50% అనిపించింది అనుకోండి, కథం ఇంకా వాళ్ళని చెట్ల నిజం బయటికి లాగుతారు. 99% సక్సెస్ అయితే అని నేను అనుకుంటున్నా. నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, బట్ ఇన్ జనరల్ గా నేను కేసులు చూస్తాను కాబట్టి క్లయింట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడే విధానాలు కావచ్చు, లేకపోతే పోలీసులతో సమ్ టైమ్స్ నేను ఇంటరాక్ట్ అయ్యే విధానాలు కావచ్చు, లేకపోతే వాళ్ళని నేను గమనించుతున్న విధానాలు కావచ్చు. నిజంగానే ఒకసారి ఒక ఇన్స్పెక్టర్ లేకపోతే ఎస్ఐసిఐ ఒకడు వీడు దొంగ సార్ అని చెప్తుంటారు. నిజంగా వాడిని ఒకసారి డెప్త్కి వెళ్తే వాడు నేరం చేసిండా లేదనేది మనకు అర్థమవుతా ఉంటాయి. ఒక 10 కేసులు చూసిన తర్వాత ఇన్ జనరల్ గా వీళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ అంటే పోలీస్ యొక్క పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, నేరం చేసేటోడిని రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, నేరం చేసిన తర్వాత వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేస్తున్నారు, ఇవి కోర్టుకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేయాలి, డిస్ప్రూవ్ చేయాలి. అడ్వకేట్ గా మా రోల్ మాకు ఉంటుంది కదా, మా క్లయింట్ కాపాడుకుంటారు. దొంగ మంచోడ చెడ్డోడు అన్నది కాదు. ఫీజు ఇచ్చిన తర్వాత క్లయింట్ పనిచేయాలి కాబట్టి సో మా డ్యూటీస్ మేము చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ లో అటు పోలీసులను గమనించాల్సిన అవసరం ఉంటుంది, నేరం చేసినోడ చేయనోడ వాళ్ళని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసేసి కోర్టు ముందు మా ప్రెజెంటేషన్స్ మేము ఇవ్వాల్సిన అవసరం మాకుంటది. కాబట్టి మేము కూడా అంటే అంత ఎక్కువ పోలీసులకు ట్రైనింగ్ మాకు లేకపోయినా కూడా. బట్ మీరు మాత్రం అందరినీ టచ్ చేస్తారు కదా సార్, అంటే పోలీసులను కావచ్చు, ఇక్కడ ముద్దాయిలను కావచ్చు, అక్యూజ్లను కావచ్చు, అక్కడ న్యాయస్థానాన్ని కావచ్చు, అందరిని అంటే కాదు సింహాద్రి. అడ్వకేట్స్ యొక్క ప్రామినెన్స్ భారతదేశంలో లేని యంత్రాంగం, లేని డిపార్ట్మెంట్, లేని ఇండస్ట్రీ కానీ, లేని ప్లేస్ గాని ఉండదు. ఈ ఒక వాస్తవం చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఒక కేసు ఉంటది, ప్రతి కేసుకు ప్రతి ఇంటికి ఒక అడ్వకేట్ కావాల్సిన అవసరం ఉంటది. హార్డ్లీ 1-2% ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ లైఫ్ టైమ్ లో చూడరు. ఒక్కొక్కసారి వాళ్ళు విక్టిమ్ అయిపోతారు, న్యాయస్థానికో పోలీస్ స్టేషన్ కో లాయర్ దగ్గరకు ఒక్కొక్కసారి వాళ్ళు నేరం చేసిపోతారు కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ బ్రాకెట్స్ ప్రతి చోట కనెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా మీరు ఈవెన్ ఒక షాప్ పెట్టాలన్నా, ఒక కంపెనీ ఫ్లో చేయాలన్నా, రన్ చేయాలన్నా, ఈవెన్ మీ టీవీ ఛానల్ రన్ కావాలన్నా, మీ టీవీ ఛానల్ మీద ఎవరైనా డిఫమేషన్ సూట్ ఫైల్ చేసినట్టే లాయర్ దగ్గరికి పోవాలి, రైట్? మీ టీవీ ఛానల్లో మీరెవరి మీద కేసు వేయాలనుకుంటే మీరు లాయర్ దగ్గరికి ప్రతి ఆస్పెక్ట్స్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ విత్ ద లీగాలిటీ. ఒక అడ్వకేట్స్ ఒక న్యాయ వ్యవస్థలో అంటే బాడీ కాల్ లైక్ అంటే ఈవెన్ ఒక సాధారణమైన వ్యక్తి కూడా న్యాయాన్ని తెలుసుకొని లేకపోతే చట్టాన్ని తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.